హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో దశ దిశ పస లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని పల్లా మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం చూస్తే ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్గా పాలసీగా ఉంటుంది. ప్రభుత్వం చేసిన పనులు చేయబోయే పనులు మొత్తం కూడా కూలంకషంగా ఒక పాలసీ రూపంలో తీసుకురావడమే అది మా అందరికీ తెలుసు అధ్యక్ష. కాబట్టి అందులో ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి 28 పేజీలు మొత్తం చూస్తే ఆ యొక్క మొత్తం ప్రసంగాన్ని మొత్తం చదివినా కూడా దానికి ఒక దశ లేదు, దిశ లేదు, అందులో పస లేదు. అధ్యక్ష, చేసింది చాలా ఘోరంతా, చెప్పుకుంది మీరంతా కొండంతా. చాలా విషయాలు చెప్పారు, చాలా ప్రోగ్రెస్ ఉన్నది, చాలా మొత్తం కూడా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ నెగిటివ్ డైరెక్షన్లో చేస్తున్నారు అధ్యక్ష. దరిదాపుగా ఇవాళ ఇచ్చిన హామీలలో ఒక 10% మీరు మొదలుపెట్టింది, కానీ ఆ 10%లో కూడా అరకొరగానే ఉన్నాయి తప్ప పూర్తిగా ప్రజలందరూ విశ్వాసం కలిగించే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకానైతే పూర్తిగా చేయలేదు అధ్యక్ష. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే, ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే, ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. సీఎంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేత పల్లా వ్యాఖ్యలకు బట్టి స్ట్రాంగ్